బీఆర్ఎస్ భవన్లో సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత వారు పెట్టిన నిన్న వారు చేసిన ఆరోపణలు కానీ వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చిన అనేక విషయాలకు సమాధానం చెప్పలేని ఈ అవినీతి కాంగ్రెస్, ఈ చాతగాని కాంగ్రెస్ సాయంత్రానికి హరీష్ రావు గారి మీద సిట్ సమన్లు ఇవ్వటం దీనికి నిదర్శనం. ఎందుకంటే మంత్రుల అవినీతి మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి బయట పెడుతున్నాడు, వాళ్ళు ఎక్కడ దోచుకొని బాగుపడతారు అని ముఖ్యమంత్రి అవినీతి మీద మంత్రులు చెప్తున్నారు. కొంతమంది వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఇలాంటి కేసులు పెట్టి మరి ఇబ్బందికి గురి చేయాలని చూస్తూ ఉంది. మీ ఇబ్బందిని, మీ అక్రమ అరెస్టులను మేము లెక్క చేయము. తప్పకుండా మాకు న్యాయస్థానం పట్ల మరి చట్టం పట్ల గౌరవం ఉంది. తప్పకుండా మరి హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి గతంలోనే సుప్రీంకోర్టులో ఒకసారి కొట్టేసిండ్రు, హైకోర్టులో కొట్టేసిన దాన్ని ప్రభుత్వమే ఇంప్లీడ్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ రేవంత్ రెడ్డి గారికి ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు మళ్లించడం అలవాటు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి పరిణామం, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గెలుపు ఊహించలేదు. 100కి 90% గ్రామాలు వాళ్ళకు వస్తాయనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి గ్రామీణ ప్రాంతంలో ఉండే బలం, ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ 37% వరకు ఈ సర్పంచ్ స్థానాలు గెలిచిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరూ మరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు.